నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గురువారం మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడి నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. నగరంలోని ముబారక్ నగర్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కార్యాలయం సందడిగా మారింది. పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడాలో గల్ఫ్లో మరణించిన మృతుడు గోజ కిషన్ కుటుంబాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. గురు పౌర్ణమి సందర్భంగా బోధన్ పట్టణంలో గల మారుతి మందిరంలో జగద్గురు ఆదిశంకరాచార్య చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తుల చేత ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి నాయకం రాములు, దేవాలయ అధ్యక్షులు గుండేటి శంకర్, భక్తులు పాల్గొన్నారు. నందిపేట్ షాపూర్లో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. పాల్గొన్న జడ్జి ఉదయ్ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ శ్యామ్ రాజ్. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో నేటితో గురు పౌర్ణమి ఉత్సవాలు ముగిశాయి. వేకోజామున వ్యాస మహర్షి, సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఆలయ వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పాలనా అధికారులు జీపీఓ భర్తీకి 2వ విడత నోటిఫికేషన్ విడుదలైంది. 10,954 పోస్టుల భర్తీకి మార్చి 29న మొదటి నోటిఫికేషన్ రాగా 3,550 మంది ఎంపికయ్యారు. మిగతా ఖాళీలోనూ గతంలో వీఆర్ఏ, వీఆర్ఓలుగా చేసిన వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ నెల 16 లోపు కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 27న జీపీఓ పరీక్ష నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వ దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది. నిన్న 76,501 మంది స్వామివారిని దర్శించుకోగా 29,033 మంది తలనీలాలు సమర్పించారు. ఉండేకి రూపాయలు 4.39 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, యూపీలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టార్ స్కేల్పై దీని తీవ్రత 4.4 నమోదైంది. 15 సెకండ్ల పాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. హర్యానాలోని రోహతక్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.